ఏమైనా రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక వరి నారుకు వేసిన ఒక రైతు అప్సా 80 వాడుతున్నా అండి. అతను ఈ మధ్యలో వాడిండు ఒక్కసారి ఒక డోసు వరి నారులో. అతను ఆశించిన దానికన్నా చాలా బాగా జరిగిందని చెప్పేసి, బాగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి వారి మాటల్లో మనం విందాము. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రవీందర్. ఓకే. ఇప్పుడు ఈ అప్సా 80 మీరు చేత పట్టుకున్నారు కదా, అది మీకు ఎవరిచ్చారు? రవీందర్, మరిపల్లిగూడెం రవీందర్ ఇచ్చారా? ఓకే. అయితే మరి అంటే దేనికోసం అని తీసుకొచ్చారు దాన్ని? మరి నేను ఇట్లా అప్సా 80 ఉంది, నువ్వు వడ్లు నానబోసే దాంట్లో కొంచెం పోయి గ్రోతింగ్ మంచిగా ఉంటుంది, నారు దక్కుతుంది, పిలకల అది నారు మంచిగా మొలకొస్తుంది. నా వాటర్లో వడ్లు నానబోసేటప్పుడు వాటర్లో 10 ml వేయండి. ఓకే. తర్వాత మళ్ళీ పిండి చల్లేటప్పుడు సుధా ఇంత కలిపి వేయండి అని అన్నాడు. ఓకే. నేను అదే ప్రకారం వేసిన. నారింగ్ గ్రోతింగ్ ఉంది, నారు గ్రోత్ మంచిగా అనిపిస్తుందా? ఉంది, మొలక సుధా బాగా వచ్చిందా? ఓకే. ఇది ఎన్ని ఎకరాలది మొత్తం? ఇది 6 ఎకరాలకు నారు ఇది. ఓకే. అంటే మీకు అప్సా 80 వాడితే వరి నారులో మంచిగా వచ్చింది కాబట్టి మీకు సంతోషంగా ఉంది. ఓకే. దీన్ని అట్లాగే మీరు తదుపరి నారు పీకేటప్పుడు కూడా ఒక 2 రోజుల ముందు దీన్ని ఒక ఇసుకలో కలుపుకొని చల్లుకోండి. మీకు నారు అలకగా వస్తుంది, నారు తెగదు. అట్లాగే మీరు ప్రతిసారి పిండి వేసినప్పుడల్లా కూడా దీన్ని ఎకరానికి 200 ml చొప్పున వాడుకున్నట్టయితే మీకు దిగుబడి కూడా బాగా వస్తుంది, తాలు రాదు, మంచిగా వస్తుంది అన్నట్టు. ఓకే. అట్లాగే స్ప్రే మందుల్లో కూడా ఒక పంపుకు 10 ml చొప్పున వాడుకోండి. మీరు దోమకు కానీ పురుగుకు కానీ దేనికైనా కూడా అట్లా వాడినప్పుడు మీకు బాగుంటుంది. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, సరేనా? రైట్, థ్యాంక్ యూ.